వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. ఈరోజు నేను ఈ టమాటా చారు చేసి చూపిస్తాను. చాలామంది చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఉన్న వాతావరణానికి చాలామందికి జలుబులు జ్వరాలు చాలా వస్తున్నాయి. కాబట్టి ఇలా వేడివేడిగా చేసుకొని అన్నం తింటే రుచి బాగుంటుంది. మళ్ళీ అన్నం కొద్దిగా పోతుంది కూడా, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినగలుగుతారు. నేను 2 టమాటాలను తీసుకొని ఇలా మిక్సీ చేసుకున్నాను. ఇందులో తర్వాత కరివేపాకు, మిరియాల పొడి, ఇదేమో పుట్నాలు హోమ కలిపిన పొడి, పసుపు, ఇంగువ, కొత్తిమీర, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఇందులో నూనె వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇంగువ వేసుకొని ఈ టమాటా మిక్సీ పట్టుకున్నది అందులో వేసేసుకుందాం. ఇందులో ఉప్పు 2 చెంచాలు వేస్తాను. కరివేపాకు పోనీలోనే వేసేసుకున్నాను. మన టమాటా మిక్సీ పట్టుకున్నది వేసేసుకున్నాను. కొద్దిగా చింతపండు రసం వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు, పసుపు, తర్వాత మిరియాల పొడి, మీకు ఓమ, పుట్నాల పొడి అన్నీ వేసుకున్నాను. ఇందులో బెల్లం కావలసిన వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. నేను కొద్దిగా అంతా వేస్తున్నాను. చిన్న ముక్కను వేస్తున్నాను. ఇష్టం లేకపోతే వేయవద్దు. కొంచెం బెల్లము వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇక బాగా మసలనిచ్చిన తర్వాత మనము బంద్ చేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. చల్లటి అన్నంలో వేడివేడిగా చారుతోటైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలామంది మామూలుగానే చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబులు చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మనము ఇందులో మిరియాల పొడి, జలుబు కోసము మిరియాల పొడి వాడినాము, దగ్గు కోసం హోమా వేసినాం. కాబట్టి దగ్గు కానీ జలుబు కానీ ఇవి రెండింటిని కొట్టి పారేస్తుంది. నోటికి రుచి వస్తుంది అన్నట్టు. అందుకే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా నాకు పెట్టండి, ఎలా ఉంది, ఎలా వచ్చింది మీకు, చాలా బాగుందా కామెంట్స్ ద్వారా తెలియజేయండి.